హైదరాబాద్ బషీర్బాగ్లోని ఐటీ కార్యాలయంలో రేవంత్ రెడ్డి విచారణ ముగిసింది. ఆదాయ పన్ను ఉప సంచాలకులు రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో 4 గంటలు పైగా విచారణ కొనసాగింది. మరోవైపు ఉదయసింహ విచారణను కూడా పూర్తి చేశారు. ఐటీ అధికారులు రేవంత్ రెడ్డి, ఉదయసింహను వేరువేరుగా విచారించారు. ప్రధానంగా ఓటుకు నోటు కేసుకు సంబంధించి అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. 2 రోజుల క్రితం రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డి మామ పద్మనాభరెడ్డి సెబాస్టియన్ను ప్రశ్నించిన అధికారులు వారిచ్చిన సమాధానాలు ఆధారంగా కొన్ని ప్రశ్నలు తయారు చేసి రేవంత్ రెడ్డికి వేశారని సమాచారం. సాయి మోరియా ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్తో పాటు భూపాల్ ఇన్ఫ్రా సంస్థల్లో రేవంత్ భాగస్వామ్యానికి సంబంధించి ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఉపయోగించుకున్నట్టుగా కనిపించింది. ఏది ఏమైనా ఇలాంటి దాడుల వల్ల మోడీ కానీ కేసీఆర్ కానీ వచ్చే ప్రయోజనం ఏం లేదు. తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు ఎలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వ సంస్థలను వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. ఏది ఏమైనా అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించారు. అన్ని వివరాలను అధికారులకు వివరించడం జరిగింది. అంటే వాళ్ళు అడిగిన సమాచారం ఏదైనా అవసరమైతే 23కు రావాలన్నారు. అందించిన వివరాలన్నీ కూడా వాళ్ళు మళ్ళొక్కసారి పరిశీలించుకోవాలి. కాబట్టి పరిశీలించుకున్న తర్వాత ఇంకా ఏమైనా వాళ్ళకి అనుమానాలు ఉంటే నివృత్తి చేయడానికి 23 తారీఖు రమ్మన్నారు. ఇప్పుడు అంతర్గతంగా జరిగిన అంశాలను బహిరంగంగా ప్రస్తావించకూడదు. వాళ్ళు అడిగిన వాటికి నేను సమాధానాలు ఇవ్వడం జరిగింది. సమాధానాలు సంతృప్తికరంగా ఉన్నాయి కాబట్టినే ఈరోజు నేను బయటికి రావడం జరిగింది. ఏది ఏమైనా నేను ఒకటే మాట కేసీఆర్కు చెప్పదలుచుకున్నా, నువ్వు ఎన్నికల కోసము నరేంద్ర మోడీ గారు కలిసి ఇన్కమ్ ట్యాక్స్ను ఈడీలను ఉపయోగించడం ద్వారా మీరు ఎన్నికలలో గెలవలేరు. మీరు అక్రమ కేసులు పెట్టగలరేమో కానీ వాటిని నిరూపించలేరు. మీడియా మిత్రులకు కూడా నా విజ్ఞప్తి ఒక్కటే, మీరు వారు ఏదో కాగితాలు ఇస్తే వాటిని అన్నిటినీ చిలువలు పలువలు చేసి మా గౌరవానికి భంగం కలిగే విధంగా వార్తలు ప్రసారం చేయకండి. ఎవరిచ్చిన సమాచారాన్నైనా మీరు కొంత విశ్లేషించుకొని మాత్రం ప్రసారం చేయండి అని చెప్పి మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఖచ్చితంగా స్పందించడమే కాదు, కమిషనర్ గారికి కూడా ఫిర్యాదు చేసిన. ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల ముసుగులో చంద్రశేఖర్ రావు గారి ప్రైవేటు సైన్యమైన ఈ సైన్యానికి నాయకత్వం వహిస్తున్న డిఐజీ ప్రభాకర్ రావు గారు, టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు గారు కక్షాపూరితంగా వ్యవహరిస్తున్నారు. మా ఇళ్లలోకి అర్ధరాత్రి పూట, మాకు కావలసిన వాళ్ళ ఇళ్లలోకి అర్ధరాత్రి పూట పోలీసులు ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల పేరు చెప్పి ఏదైతే దాడులు జరుగుతున్నాయో ఇది మంచి విధానం కాదు. మీరు తక్షణమే డీజీపీ గారికి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయండి. రాజకీయంగా లేక పోలీసులను ఉపయోగించి మా మీద దాడులు చేయదలుచుకుంటే మేము రాజకీయంగా ఎదుర్కొంటాం. కానీ ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల ముసుగులో మా వాళ్ళ మీద దాడులు జరుగుతుంటే మీకు బాధ్యత ఉన్నది. మీ అధికారులు అనుకొని మేము సహకరిస్తే అర్ధరాత్రి పూట ఇళ్లల్లో నుంచి మనుషులను మాయం చేస్తున్నారు. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇతర విచారణ సంస్థలకు కూడా మీరు ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. వారు కూడా తప్పకుండా పోలీసు అధికారులతో మాట్లాడతామని కూడా చెప్పడం జరిగింది.